ఈ రోజు ఈ వీడియోలో మనము ఈ వీక్ అనేది మనము ఎలా ట్రేడ్ చేసాము అనేది రీక్యాప్ అనేది చేద్దామండి. ఓకేనా అండి. అలాగే నేను ఎలా ట్రేడ్ చేస్తాను అనేది కూడా మీకు చెప్తాను. ఓకేనా అండి. ముందుగా ఈ వీక్ అనేది ఎలా ట్రేడ్ చేశానో తెలుసుకుందాం. చూడండి, మనము మండే రోజుకి వెళ్తున్నాము. ఇక్కడ సెప్టెంబర్ 29. ఓకేనా అండి. ఓకే, ఇక్కడ చూడండి మార్కెట్ అనేది ఎలా బిహేవ్ చేస్తుంది, నేను ఎలా ట్రేడ్ చేస్తాను అనేది మీకు క్లియర్ గా చెప్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు మార్కెట్ అనేది ఫస్ట్ మెయిన్ గా పెద్ద టైం ఫ్రేమ్ లో మీరు ట్రెండ్ అనేది చూడాలి. తర్వాత చిన్న టైం ఫ్రేమ్ లో మీకు రీట్రేస్మెంట్ అనేది అయ్యిందా, ఆ ట్రెండ్ కి రీట్రేస్మెంట్ అనేది అయ్యిందా లేదా అనేది చూడాలి. ఇక్కడ చూడండి మార్కెట్ ఏమైంది, ఇప్పుడు 29th రోజు మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేయాలి. కాబట్టి మనం ఏం చేయాలి, నెక్స్ట్ డే అనేది మనం అనాలిసిస్ అనేది చేయాలి. కాబట్టి నేను ఏం చేశానంటే ఇక్కడ మీకు చూసేది ట్రెండ్ అనేది డౌన్ ట్రెండ్ లాగా అనిపిస్తుంది. మీరు 30 minutes లో కూడా చూస్తే చూడండి డౌన్ ట్రెండ్ కనిపిస్తుందా అండి. అలాగే మనం 5 minutes లో ఇప్పుడు ఏం చేద్దాము, 5 minutes లో మనము స్టాప్ లాసెస్ అనేటివి చూద్దాం. అంటే ఎక్కడెక్కడ సెల్లర్స్ వచ్చారో ఎక్కడెక్కడ బయర్స్ వచ్చారు. ఓకేనా అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ సెల్లింగ్ అనేది జరిగింది మార్కెట్, కానీ ఈ సెల్లర్స్ కి మంచి రీట్రేస్మెంట్ అనేది కాలేదు. ఏడా కాలేదు. మీరు మంచిగా గమనిస్తే మీకు ఆ రోజు రీల్ లో గిట్ట చెప్పాను మీకు, ఇక్కడ సెల్లర్స్ కి రీట్రేస్మెంట్ అనేది కాలేదు. ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇక్కడ వీళ్ళకి రీట్రేస్మెంట్ కాలేదు, నెక్స్ట్ డే అన్న రీట్రేస్మెంట్ అనేది అవుతుంది. కాబట్టి నేను ఒక బయింగ్ సైకాలజీ మీద నేను వెళ్తాను అనమాట. ఓకేనా అండి. ఇక్కడ నేను బయింగ్ చేద్దామని నేను అనుకున్నాను. ఓకేనా. ఇప్పుడు 1 minute లోకి వెళ్దాం. మనం టైం అనేది మార్చుకుందాం, డేట్ అనేది మార్చుకుందాం. ఓకేనా అండి. ఇక్కడ నేను 1 minute లోకి వెళ్ళాను. ఇక్కడ నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు మీరు రీటైలర్ అయితే ఎలా ఆలోచిస్తారు, ఆల్రెడీ మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ లో ఉంది కాబట్టి ఇక్కడికి వెళ్ళి మార్కెట్ అనేది కిందికి వెళ్తుంది అని మీరేం చేస్తారు, ఇక్కడ 1 minute లో చేసేటోళ్ళు ఏం చేస్తారంటే ఈ రెడ్ కలర్ క్యాండిల్ చూడంగానే వీళ్ళందరూ ఇక్కడ సెల్లింగ్ అనేది చేస్తుంటారు. ఓకేనా అండి. అలాగే ఇక్కడ మీరు ఇక్కడికి వెళ్ళి మనము ఇట్లా ఒక లైన్ అనేది డ్రా చేద్దాం. ఇక్కడ డ్రా చేస్తే ఏమైందండి, ఇది ఒక ట్రెండ్ లైన్ అనేది లాగా అయింది. ఎందుకంటే ఇక్కడ మల్టిపుల్ టచెస్ అనేవి అయినాయి. ఇది బ్రేక్ డౌన్ కాగానే చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు వస్తారు. ఇక్కడ బ్రేక్ డౌన్ అనేది అయ్యింది కాగానే ఇక్కడ చాలా మంది సెల్లర్స్ వస్తారు. కాబట్టి ఇక్కడ రీటైలర్ సైకాలజీ సెల్లింగ్ లో ఉంది. అలాగే నేను ఇక్కడ ఒక లెవెల్ అనేది ఇచ్చాను మీకు అప్పట్లో. అంటే ఆ రోజు మీకు ఒక లెవెల్ అనేది ఇచ్చాను నా టెలిగ్రామ్ ఛానల్లో. ఇంకా ఎవరైనా జాయిన్ కాకపోతే వెళ్ళి జాయిన్ అనేది అవ్వండి. ఇక్కడ లెవెల్ అనేది ఇచ్చాను. ఈ లెవెల్ ని బ్రేక్ డౌన్ చేసినా మీకు సెల్లర్స్ అనే వాళ్ళు వస్తారు. ఎవరు, రీటైల్ ట్రేడర్స్. రాగా నేనేం చేశానంటే ఇక్కడ నేను ఎంట్రీ అనేది బయింగ్ సైడ్ అనేది ప్లాన్ అనేది చేశాను. ఇక్కడ నా టార్గెట్ అనేది హిట్ అయింది. ఓకేనండి. ఇలా నేను ట్రేడ్ అనేది చేశాను ఆ రోజు. అలాగే నెక్స్ట్ డే గిటంగా చూద్దాం మనం. ఓకేనండి. ఈ డే గిటే చూద్దాం. ఓకేనండి. ఇప్పుడు మళ్ళీ మనము ఏం చేయాలి, మళ్ళీ 30 minutes లో నేను చూస్తాను ఏమైంది, ఇక్కడ ట్రెండ్ ఏమైనా చేంజ్ అయ్యిందా, లేదు ట్రెండ్ అనేది చేంజ్ కాలేదు. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, మళ్ళీ మనము 5 minutes లోకి వెళ్ళాలి. 5 minutes లోకి వెళ్ళి ఇక్కడ మనము 30 రోజుకి వెళ్ళి ఇక్కడ మనం చూడాలి. ఫస్ట్ ఇక్కడ స్టాప్ లాసెస్ ఎవరెవరు ఉన్నాయి. ఇక్కడ చూస్తే మీరు మంచిగా గమనిస్తే ఇక్కడ బయింగ్ స్టార్ట్ అయింది. ఇక్కడ ఈ బయ్యర్స్ స్టాప్ లాసెస్ అనేది తినేస్తుంది. అలాగే ఇక్కడ సెల్లర్స్ వచ్చి ఉంటారు. డేలోని బ్రేక్ డౌన్ కాగానే సెల్లర్స్ వచ్చి ఉంటారు. ఈ సెల్లర్స్ అందరినీ తినడానికి మళ్ళీ మార్కెట్ అనేది పైకి లేదు. ఇక్కడ ఇప్పుడు సెల్లర్స్ లేరు. అలాగే ఇక్కడ బయ్యర్స్ వచ్చి ఉంటారు కదా, ఈ బయ్యర్స్ తినడానికి మళ్ళీ రీట్రేస్మెంట్ అయింది మార్కెట్. ఓకేనా అండి. రీట్రేస్మెంట్ అవ్వడం వల్ల ఇక్కడ ఏమైందంటే ఇక్కడ బయ్యర్స్ లేరు, సెల్లర్స్ లేరు. ఇక్కడ ఓన్లీ కొంతమంది బయ్యర్స్ అనే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనము నెక్స్ట్ డే అనేది ఏంది, ఇక్కడ ఎక్కువ మంది బయ్యర్స్ ఉంటేనే మీకు రీటైలర్స్ ఎక్కువ మంది బయ్యర్స్ ఉంటేనే మీరు కన్సిడర్ చేయొచ్చు. ఓకేనా అండి. ఇక్కడ లెవెల్స్ కానీ ఏమైనా బ్రేక్ అయితేనే మీరు అక్కడ బయ్యర్స్ ని కన్సిడర్ అనేది చేయొచ్చు. కాబట్టి నేను ఇక్కడ ఎలా ప్లాన్ అనేది తీసుకుని పోయినా అంటే మార్కెట్ అనేది ఇక్కడ పైకి కిందికి అనేది మార్కెట్ అనేది వెళ్తుంది. కాబట్టి ఇక్కడ బయ్యర్స్ స్ట్రాంగ్ గా ఉన్నారు, సెల్లర్స్ స్ట్రాంగ్ గా ఉన్నారు. కానీ ఇక్కడ మీకు ఓవరాల్ గా సెల్లింగ్ లో ఉంది మార్కెట్. ఇక్కడ మళ్ళీ ట్రెండ్ అనేది చేంజ్ కాబోతుంది అనుకొని నేనేం చేశానంటే ఇక్కడ బయ్యింగ్ ప్లాన్ తోని వెళ్ళాను అనమాట. ఓకేనా అండి. ఇక్కడ నెక్స్ట్ డే నేను బయింగ్ ప్లాన్ తోని వెళ్ళాను. ఇక్కడ చూడండి నెక్స్ట్ డే రోజు ఇది 30 రోజు, నెక్స్ట్ డే 1 minute లో చూద్దాం. మనం ఇక్కడ 1 minute లోకి వెళ్తే మనం 30 రోజు ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ ఈ విధంగా సేమ్ ఇక్కడ సైకాలజీ అనేది సెల్లర్స్ కి లాగానే క్రియేట్ చేసింది. ఇక్కడ కొంతమంది బయర్స్ అనే వాళ్ళు ఉంటారు. ఈ బయర్స్ ని భయపట్టించింది మార్కెట్ ఫస్ట్. ఇక్కడ చూస్తే మీరు డే హైని బ్రేక్ డౌన్ అనేది చేసింది మార్కెట్. అలాగే ఇక్కడ ఒక రెడ్ కలర్ క్యాండిల్ గిట్ వచ్చింది, దాన్ని కూడా బ్రేక్ డౌన్ అనేది చేసింది మార్కెట్. తేంగానే ఇక్కడ ఎవరు వస్తారు, చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు వస్తారు. ఓకేనా అండి. ఎందుకంటే ఆల్రెడీ చాలా మందికి ఇది మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ లో ఉంది అని అనుకుంటున్నారు. కాబట్టి రీటైల్ ట్రేడర్స్ వాళ్ళ సెటప్ ప్రకారమే క్యాండిల్ ని బ్రేక్ డౌన్ చేసింది. ఇక్కడ చాలా మంది సెల్లర్స్ వచ్చారు. ఈ సెల్లర్స్ నిన్నకి మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళింది. మనం ఇక్కడనే ఎంట్రీ అనేది ఈ క్యాండిల్ లో మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేసాము. ఇక్కడ ఏమైందంటే మనకు ప్రీమియం చార్ట్ ఎట్లా పెరుగుతుందో ఇక్కడ ఇండెక్స్ చార్ట్ గా సేమ్ అలానే పెరిగింది. కాబట్టి ఇక్కడ చాలా మంది బయర్స్ వస్తున్నారు అనుకొని నేను ఎగ్జిట్ అనేది అయ్యాను. అలానే మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ కి వచ్చింది మార్కెట్ ఇక్కడ. అలాగే మార్కెట్ అనేది కిందికి అనేది వచ్చింది. ఒకవేళ ఇక్కడనే మనము ఎగ్జిట్ కాకుండా ఉంటే మనకు స్టాప్ లాస్ అనేది హిట్ అయ్యేది. ఓకేనా అండి. ఇలా నేను ట్రేడ్ అనేది చేస్తాను అనమాట. అలాగే నెక్స్ట్ డే చూద్దాము. ఓకేనా అండి. ప్రతి పాయింట్ అనేది ఇంపార్టెంట్ అండి. ప్రతి పాయింట్ అనేది ఇంపార్టెంట్. మీరు ఇవన్నీ పాయింట్స్ అన్ని డాట్ గా పెట్టుకుని అవన్నీ కనెక్ట్ చేసుకోవాలి మీరు. ఓకేనా అండి. ఫస్ట్ 30 minutes లో చూసిన, తర్వాత 5 minutes లో చూసిన, తర్వాత 1 minute లో వాళ్ళ సైకాలజీ ఎలా ఉంది అనేది అన్ని పక్కాగా మీరు
చేసుకుంటేనే ఇక్కడ ప్రాఫిటబుల్ గా ఉంటారు. ట్రేడింగ్ అనేది అంత ఈజీ అనేది కాదండి, కానీ మీరు కష్టపడితే ఖచ్చితంగా దీంట్లో ఫలితం అనేది ఉంటుంది. ఓకేనా అండి? ఓకే, ఇక్కడ నేను మళ్ళీ 30 minutesలోకి వెళ్తున్నా. ఏ రోజు అండి మనము ట్రేడ్ అనేది తీసుకునేది? ఫస్ట్ రోజు మనం ట్రేడ్ అనేది ప్లాన్ అనేది చేయాలి. ఓకేనా అండి? ఓకే, 30 minutes టైం ఫ్రేమ్కి వెళ్ళి మనము ఫస్ట్ రోజు ట్రేడ్ చేసే ముందు నెక్స్ట్ డే ఏమైనా చూద్దాం. ఇక్కడ చూస్తే మీకు ఇది ట్రెండ్ అనేది చేంజ్ చేయడానికి ట్రై చేస్తుంది. అంటే 30 రోజే నేను ఇది ట్రెండ్ అనేది చేంజ్ అవుతుంది అనుకున్నాను, కానీ ఇక్కడ ట్రెండ్ ఎక్స్పైరీ వల్ల ట్రెండ్ అనేది చేంజ్ అనేది కావాలి. నెక్స్ట్ డే అనేది ట్రెండ్ అనేది చేంజ్ అవుతుందని నేను బయింగ్ సైడ్ అనేది వెళ్ళాను. అలాగే మీరు 30 రోజున మీరు 5 minutes లో చూస్తే ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది మళ్ళీ రేంజ్ లో మార్కెట్ అనేది మూవ్ అయింది. ఇక్కడ సెల్లర్ లేడు, అలాగే బయ్యర్ గిటంగా ఎక్కువ మంది లేరు. ఇక్కడ లాస్ట్ మూమెంట్ లో బయింగ్ సైడ్ వచ్చి మార్కెట్ అనేది క్లోజ్ అయింది కాబట్టి బయింగ్ వాళ్ళు గిటంగా ఎక్కువ మంది లేరు. కాబట్టి ఇక్కడ మనము బయింగ్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ కన్సోలేషన్ ఉంది, ఈ కన్సోలేషన్ బ్రేక్అవుట్ అయింది మార్కెట్. కాబట్టి ఇక్కడ నేను బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అని తీసుకున్నాను. 1 minute లో చార్ట్ లో చూస్తే మీకు మళ్ళీ ఒక ట్రాప్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ నేను లెవెల్స్ గిటే ఇంపార్టెంట్ అండి, లెవెల్స్ గిటంగా చూసుకోండి. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ ఒక ట్రెండ్ లైన్ అనేది వస్తుంది. దీన్ని బ్రేక్ డౌన్ చేయగానే ఇక్కడ ఎవరు వస్తారండి? అందరూ రీటైల్ ట్రేడర్సే వస్తారు. కాబట్టి నేనేం చేశాను, ఇక్కడ ఒక క్యాండిల్ మీద నేను ఎంట్రీ అనేది ప్లాన్ చేశాను. ఇక్కడ ఒక సపోర్ట్ ఉండే, ఆ సపోర్ట్ బ్రేక్ డౌన్ అనేది చేసింది మార్కెట్. కాబట్టి నేను ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేశాను. ఇక్కడ బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకున్నాను. ఓకేనా అండి? ఇప్పుడు నెక్స్ట్ డే గిటంగా మనం ఒకసారి మళ్ళీ అనాలిసిస్ అనేది చేసుకుందాం. 30 minutes టైం ఫ్రేమ్ లోకి వెళ్ళిన నేను మళ్ళీ ఇక్కడ ట్రెండ్ అనేది చేంజ్ అయింది మార్కెట్. కాబట్టి ఇక్కడ మనం బయింగ్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకోవాలి. ఓకేనా అండి? ఇక్కడ మళ్ళీ 5 minutes లోకి వెళ్తే మనము ఇక్కడ బై చేసిన వాళ్ళకు మంచి ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఇక్కడ రీటైలర్ సైకాలజీ ఎలా ఉంటుందంటే, ఇంత ట్రెండింగ్ లో ఉంది మార్కెట్, ఇక్కడికి మార్కెట్ అనేది కొంచెం అన్న కిందికి అనేది వస్తుంది అని అనుకుంటారు. కాబట్టి వాళ్ళని ట్రాప్ చేయడానికి ఒక డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ చేసి ఇక్కడ బ్రేక్అవుట్ అనేది ఇచ్చింది. క్లోజింగ్ టైమ్ లో గిటంగా ఈ డబ్ల్యూ ప్యాటర్న్ చూస్తే చాలా మంది బయింగ్ అనేది చేసి ఉంటారు. ఎందుకంటే డబ్ల్యూ ప్యాటర్న్ ఇప్పుడు మనం రీటైల్ ట్రేడర్స్ ఎలా ఆలోచిస్తారండి, ఒక డబ్ల్యూ ప్యాటర్న్ రాగానే బై చేయాలి, ఒక ఎం ప్యాటర్న్ రాగానే సెల్ చేయాలి అని వాళ్ళకి తగ్గట్టే మార్కెట్ అనేది బిహేవియర్ అనేది చేస్తుంటది. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ చేసింది. BTS లో కూడా బయర్స్ చాలా మంది తీసుకుపోయి ఉంటారు. నేనేమన్నా ఇక్కడ మీకు అనాలిసిస్ దాంట్లో చూస్తే మీకు టెలిగ్రామ్ లో ఇక్కడ నేను సెల్ అనేది చేయమన్నా. ఓకేనా అండి? ఎందుకంటే ఇక్కడ బయ్యర్ ఉన్నారు, ఇక్కడ బయ్యర్ ఉన్నారు, కాబట్టి ఇక్కడ సెల్ అనేది చేయమన్నా. కానీ ఇదేం చేసిందంటే మీరు 1 minute లో చూస్తే ఇక్కడ మీకు ఓపెనింగ్ గ్యాప్ డౌన్ అనేది ఆల్మోస్ట్ 250 points అనేది ఓపెన్ అయింది. ఓపెన్ అవ్వడం వల్ల ఇక్కడ బయ్యర్స్ స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది, అలాగే ఇక్కడ బయ్యర్స్ స్టాప్ లాసెస్ అనేది హిట్ అవుతాయి. కాబట్టి ఇక్కడ మనము ట్రెండ్ అనేది చేంజ్ అనేది చేసాం. ఓకేనా అండి? ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ మనకు ఒకటి ఈ రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చి మార్కెట్ అనేది ఇది ఒకవేళ బ్రేక్ చేసి ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ అనేది 1 minute లో క్లోజ్ అయి ఉంటే మార్కెట్ మళ్ళీ ఇక్కడ వరకు మార్కెట్ అనేది డే లో వరకు మార్కెట్ అనేది వచ్చేది. ఇక్కడ మనకు క్లోజ్ అనేది చేయలేదు. కాబట్టి మనం ఏం చేసాము, ఇక్కడ ఫిబ్ చేసుకొని మనము రీట్రేస్మెంట్ మీద ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేసాం. ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ చాలా సేపు కన్సల్టేషన్ అనేది అయ్యింది. మార్కెట్ ఈ రెసిస్టెన్స్ కింద చాలా సేపు కన్సల్టేషన్ అనేది చేసి ఓన్లీ సెల్లర్స్ ని ఇన్వైట్ అనేది చేసింది. ఇక్కడ చేయడం వల్ల ఇది ఫాస్ట్ బయింగ్ లోకి వెళ్ళింది. మీకు ఆల్రెడీ ఈ స్క్రీన్ షాట్స్ కిటంగా నేను మీకు రోజు టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు. ఓకేనా? ఇలా మనం ట్రేడ్ అనేది ప్లాన్ అనేది చేస్తాం అనమాట. అలాగే ఇక్కడ మీరు ఏం చూడొచ్చు, ఇంకా ఏం చూడొచ్చు అంటే ఈ చిన్న లెవెల్స్ అనేవి ఉన్నాయి కదండి, ఈ లెవెల్స్ అన్ని బ్రేక్ డౌన్ అయినాయి. చూస్తే మీకు మంచిగా అర్థమవుతుంది. ఈ లెవెల్స్ అనేవి బ్రేక్ డౌన్ అనేది అయినాయి. కాబట్టి ఇక్కడ మళ్ళీ సెల్లర్సే వస్తారు. ఈ సెల్లర్స్ నీకే మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళింది. ఓకేనా అండి? ఇలా మనం ట్రేడ్ అనేది చేసాం. అలాగే మార్కెట్ లో ఎప్పుడైనా సరే మనము ఆప్షన్ బయ్యింగ్ చేయాలనుకుంటే మీరు, నాకైతే బెస్ట్ టైమింగ్ అనేది ఎర్లీ మార్నింగ్ ఏనండి. ఎందుకంటే ఒకవేళ ఈ చార్ట్ రీడింగ్ పర్ఫెక్ట్ అయ్యారు అనుకోండి, ఈ డైరెక్షన్ అనేది మీకు తెలిసిపోతుంది. అలాగే ఇక్కడ ఓపెన్ అయిన మార్కెట్ కి 1 hour ఫాస్ట్ మూవ్మెంట్ అనేది జరుగుతుంది. కాబట్టి అక్కడ ప్రీమియం అనేది స్పీడ్ గా మూవ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. కాబట్టి అప్పుడే నేను ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేస్తాను. ఎప్పుడంటే ఎర్లీ మార్నింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేస్తాను. మిగతా టైం అంతా నేను ఆప్షన్ సెల్లర్స్ కానీ అనుకుంటాను. ఓకేనా అండి? ఒకవేళ నాకు మరీ లేట్ అయిపోయింది, నేను ట్రేడ్ చేయలేకపోయాను ఎర్లీ మార్నింగ్ అన్నప్పుడు నేను మళ్ళీ ఇక్కడ ఏదైనా సెటప్ వస్తే నేను అప్పుడు ప్లాన్ చేస్తాను, రిస్క్ చేస్తాను. కానీ తర్వాత నేను ట్రేడ్ అనేది చేయను. ఓన్లీ 1 trade మాత్రమే ఉంటుందండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీక్లీ అనాలిసిస్ వీడియో అనేది ప్రతి వీక్ కావాలి అనుకుంటే నాకు కామెంట్ ద్వారా చెప్పండి. చెప్తే నేను ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇవన్నీ నేను ఇప్పుడు చెప్పే సెటప్స్ అనేవి ఆల్మోస్ట్ 15 సెటప్స్ అనేవి ఉంటాయండి. ఈ సెటప్స్ అనేటివి మీకు ఇప్పుడే తొందరగా రావు, మీరు ప్రాక్టీస్ అనేది చేయాలి. చాలా మంది అడుగుతున్నారు, సార్ లైవ్ ఎప్పుడు. ఓన్లీ నేను ఇది మీకు అందరికి మళ్ళీ క్లియర్ గా చెప్తున్నాను. అంటే లైవ్ అనేది మీకు ఓన్లీ డౌట్స్ క్లియర్ చేయడానికి మాత్రమే వస్తానండి. మీరు నాతో మాట్లాడడానికి, మీ డౌట్స్ ఏమన్నా ఉంటే క్లియర్ గా చెప్పడానికి నేను వస్తాను. ఓకేనా అండి? ఈ లైవ్ సెషన్ అనేది నేను ప్లానింగ్ అనేది చేసుకుంటున్నానండి.
థర్స్డే లేదా ఫ్రైడే రోజు ఎర్లీ మార్నింగే మనం ప్లాన్ అనేది చేద్దాం. నేను ట్రేడ్ చేసుకునేటప్పుడే మీకు చెప్తాను. ఓకేనా అండి? అలాగే చాలా మంది సార్ పెద్ద వీడియోస్ ఎప్పుడు వస్తాయి సార్, పెద్ద వీడియోస్ ఎప్పుడు వస్తాయి సార్, ఎప్పుడు వస్తాయి సార్ అని అంటున్నారు. చూడండి, నేను పెద్ద వీడియోస్ చేయాలని నాకు ఉంటుంది, కానీ నా ఛానల్లోకి వెళ్ళి చూస్తే మీకు షార్ట్ వీడియోస్కి వచ్చిన రీచ్ లాంగ్ వీడియోస్ అనేది రావట్లేదండి. ఎందుకంటే ఎక్కువ మంది చూస్తలేరు, లాంగ్ వీడియోస్ అనేది చూడట్లేదు, షార్ట్స్ ఎక్కువ మంది చూస్తున్నారు. మీరు ఈ వీడియో విధంగా ఎక్కువ లైక్స్ వచ్చి ఎక్కువ కామెంట్స్ వస్తే నేను పెద్ద వీడియోస్ తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఓకేనా అండి? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ వీరా.